నమస్కారం వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ కేంద్ర రాష్ట్ర మంత్రుల నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం టీడీపీ శ్రేణులు 2029 ఎన్నికల లక్ష్యంతో ప్రజాసేవకు అంకితం కావాలని చంద్రబాబు పిలుపు టర్నల్ చౌట్రీలో ఘనంగా జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామివారి రథోత్సవ వేడుకలు రెండవ రోజు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు కళాభారతి ఆడిటోరియంలో అత్యంత ఘనంగా జరిగిన సాయి సురేఖ మ్యూజికల్ అకాడమీ 12వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులను అభినందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గాదిరాజు ప్యాలెస్ లో ఘనంగా ముగిసిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో డిజిటల్ టెక్ సెమినార్ ఎక్స్పోని విజయవంతం చేసిన కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఆపరేటర్లు ఇతరులందరికీ ధన్యవాదాలు తెలిపిన నిర్వాహకుడు బండారు కృష్ణమూర్తి వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు టీడీపీ జనసేన బీజేపీ ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయన్నారు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం పేరిట పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఆయన దిశానిర్దేశం చేశారు రాష్ట్ర విభజన వేళ అనేక సమస్యలు వచ్చినా నిలదొక్కున్నాం వైసీపీ పాలనతో రాష్ట్రం ధ్వంసమైంది విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకువెళ్తామని ప్రజలకు చెప్పామన్నారు వారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు 5 ఏళ్లలో మనం ఏం చేయాలనే దానిపై ఇప్పటికే చర్చించాం ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశామన్నారు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రజల ఆకాంక్షలను మనం నెరవేర్చాలన్నారు ఏడాది పాలన నిర్ణయాలు కార్యక్రమాల్ని పథకాలని పనుల్ని విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు మొన్నే తలపెట్టాం మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో పెట్టి మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి పునరంకితం కావడానికి మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర 2000 మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం రాబోయే సంవత్సరం ఏం చేయాలి 5 సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం 2047కి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ఆ కార్యక్రమంలో చర్చించాం ఇందులో కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా పాలసీ మేకర్స్ ఇటు శాసనసభలో చట్టాలు తేవాలన్నా పార్లమెంట్లో చట్టాలు తేవాలన్నా ఇక్కడ మనకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ అసెంబ్లీలో మనం ఒకసారి చూస్తే మనం ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క జనసేన అదే మరిగా బీజేపీ ముగ్గురం కూడా ఉన్నాం ఈ ముగ్గురు 3 పార్టీలు కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకు పోతున్నాం మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు అడుగడుగున అణచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి ఆ రోజు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాల్లో భాగంగా టర్నర్ చౌట్రీలో స్వామివారు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు టర్నర్ చౌట్రీలో కళ్యాణ మండపంలో స్వామివారు ఉత్సవాల్లో భాగంగా రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు
రెండో రోజు ఆదివారం కూర్మావతారంలో దర్శనమిచ్చిన శ్రీ జగన్నాథుని దర్శించుకొని భక్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి టి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారు దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. చిట్ట చివరగా స్వామివారు శేషపాన్పు అవతారంలో దర్శనమిస్తారని తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు భారీ ఎత్తున స్వామివారి ప్రసాదాన్ని అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎప్పటికప్పుడు క్యూ లైన్లు పర్యవేక్షిస్తూ భక్తులకు స్వామివారి దర్శనం త్వరితగతిన జరిగేలా చూస్తున్నామని ఈరో రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు. ఓం శ్రీ జగన్నాథాయ నమః. టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం రథయాత్ర మహోత్సవాల్లో రెండో రోజు భాగంగా ఈరోజు స్వామివారు కూర్మావతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, రాత్రి 9 గంటల వరకు భక్తులందరికీ కూడా మనం దర్శనం కల్పిస్తాము. వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం వల్ల భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అలాగే స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారండి. ఈరోజు 1000 మందికి మధ్యాహ్నం అన్న సమారాధన అలాగే సాయంత్రం పూట కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ వచ్చి ఆహ్లాదకరంగా ఈ టర్నర్ సద్రం వద్ద జరుగుతున్న రథయాత్ర మహోత్సవాల్ని వీక్షించి ఆనందపాత్రులై తిరిగి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత వైభవంగా రోజు నిత్యపారాయణ చేస్తున్నారు లక్ష్మి గారు. దానికి అన్ని విధాలుగా మన ఈవో రెడ్డి గారు ఎంతో సహకారం అందించారు. వారు ఇలాగా ముందు అందరికీ ఇలాంటి సహకారం అందించాలని, ముందు ఇంకా వైభవంగా మన జగన్నాథ స్వామి కోవిల్ డెవలప్ అవ్వాలని, ఇక్కడ కూడా మంచి మన సీఎం గారు వీళ్ళందరూ కలిసి మన టర్నర్ చౌట్రీని కూడా బాగా డెవలప్ చేసి మన విశాఖపట్నానికి ఇదొక ఆణిముత్యంగా తయారు చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం. జగన్నాథ స్వామి నమః. జగత్తును పాలించేవాడు జగన్నాథుడు. సాక్షాత్ జగన్నాథుడు మహావిష్ణు స్వరూపుడే భూలోకములోని వచ్చి దశావతారాలతో ప్రజలందరినీ కూడా రక్షించడానికి దశావతారాలు ఎత్తి ఈరోజు మన టౌన్ కొత్త రోడ్లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయంలో నుండి ఈరోజు రథయాత్ర ఊరేగింపుగా వచ్చి ఇక్కడ వీచేసి ఈ 11 రోజులు కూడా దశావతారాల్లో స్వామి భక్తులు దర్శనం చేస్తారు, దర్శనమిస్తారు. ఈ దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లంతా కూడా ఈవో గారు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఉత్సవ కమిటీ కూడా భక్తుల సేవార్థము సేవ చేయడానికి అందరూ కూడా ఎంతోమంది సేవకులు ఏర్పాటు చేసి ఏ భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ 9 రోజులు కూడా స్వామివారి దర్శనం చక్కగా జరిగేటట్టు కావాల్సిన ఏర్పాట్లు వసతులు అన్నీ ఏర్పాటు చేశారు. ఆ జగన్నాథ స్వామి ఎల్లవేళలా కూడా ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడి అనుక్షణము భక్తులకి కావాల్సిన కోరికలు వరాలు ఇచ్చి ఈ భక్తులందరినీ కాపాడాలని మనసారా కోరుకుంటూ సెయింట్ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన సెయిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రోబోటిక్స్ ల్యాబ్స్ ఏర్పాట్లు చేయనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు తెలిపారు. సెయిల్ ఫౌండేషన్ ఏఏ ల్యాబ్స్ నిర్వహణ భాగస్వామి గణేష్, సిఎస్ఆర్ ఫౌండేషన్ ఫైనాన్స్ మేనేజర్ పివిఎస్ శర్మలతో కలిసి ఎంవీపీ కాలనీలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 8 కోట్ల ఖర్చుతో జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలో 25,000 మంది 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏఐ రోబోటిక్స్లో ప్రయోగాత్మకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. భీమిలి నియోజకవర్గంలో 28 పాఠశాలలో వచ్చే నెల 2వ వారంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. శిక్షణ ఫలితాలు చూసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సెయింట్ చైర్మన్ మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేసి 67 లక్షల మంది విద్యార్థులకు 10,000 కోట్లు ఇచ్చామని చెప్పారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకునేలాగా అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించామని తెలిపారు. మన భీమిలి నియోజకవర్గంలో ఈ ఒక 28 స్కూల్స్ మొత్తం స్టేట్లో ఒక 50 స్కూల్స్ చేస్తూ ఉన్నారు. అందులో భీమిలిలో ఒక 28 స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ విశాఖపట్నం జిల్లాలో ఉన్న 58లో. దీనికి సంబంధించి ప్రధానంగా మాకు మంచి స్నేహితులు మరి ఈరోజు ఈ నాస్కామ్ కానీ లేకపోతే వీటన్నిటిలో కూడా ఎంతో క్రూషియల్ రోల్ ప్లే చేసి ఈ ఐటీ రంగంలో ఎంతో పేరున్న మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్న సైనెట్ వాళ్ళకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఇది మొత్తం ఈ సిఎస్ఆర్ కింద వీళ్ళు చేస్తూ ఉన్నారు.
దానికి సంబంధించి ఏంటి, అది ఎలా ఆపరేట్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు చేస్తారనేది దాని తరఫున వాళ్ళు రిప్రజెంటేటివ్స్ వచ్చారు. ఆ సందర్భంలో నేను కూడా మీకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పరంగా ఏం చేస్తూ ఉన్నాం ఏంటి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ కంపెనీ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది ఈరోజు ఎంత ఇంపార్టెన్స్ మనం చూస్తూ ఉన్నాం. నేను గతంలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసినప్పుడు మరి రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా ఒక దీని కింద చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అనేక ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. సిఎల్స్ అంటే సిఎండ్ఏ ల్యాబ్స్ ఫర్ స్కూల్స్ అన్నమాట. మనం చూస్తున్నట్టయితే సార్ ఇవి ఇంతకుముందు తెలిపినటువంటి మన నారా లోకేష్ గారు కావచ్చు, లేదంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ ఆధునికత విద్యా విధానంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, స్టెమ్ అనే కాన్సెప్ట్స్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, ఈ కాన్సెప్ట్స్ ఎంతో దోహదపడతాయి అప్కమింగ్ విద్యా విధానంలో అనేసి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ విద్యా విధాన మార్పుల్ని తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా అదే ఆలోచన ప్రకారము సిఎంట్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండింగ్ కింద ఒక మన భీమిలి నియోజకవర్గంలో కావచ్చు, విశాఖపట్నం జిల్లాలో కావచ్చు 50 స్కూల్స్ని మనం తీసుకొని ఈ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద 6 కోట్ల నుంచి 7 కోట్ల బడ్జెట్ ప్లానింగ్లో ఈ సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాము. గోపాలపట్నంలో 128 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 33 kV భూగర్భ విద్యుత్ కేబుల్ పనులను ఎమ్మెల్యే గణబాబు పనులను శంకుస్థాపన చేసి ప్రారంభించారు. విద్యుత్ అధికారులు, జీవీఎంసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 33 kV కేబుల్ పనులు 59 కిలోమీటర్లు, 11 kV విద్యుత్ పనులు 191 కిలోమీటర్ల భూగర్భ విద్యుత్ వ్యవస్థను ప్రభుత్వం సంకల్పించింది. దానిలో భాగంగానే ఎమ్మెల్యే గణబాబు ఈ పనులకు శంకుస్థాపన చేశారు. సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ అయిన వెంటనే పనులు వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. దాంతోపాటు పెట్రోల్ బంక్ నుంచి ఎన్ఏడి రోడ్డు వరకు విస్తరణ వేగవంతం చేస్తామని, 40 అడుగుల రోడ్డు వేస్తామని ఎమ్మెల్యే అన్నారు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటికే చాలామంది ప్రజలు ఈ రోడ్డు వాడుతున్నారని, నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రోడ్డు అభివృద్ధి పనులు త్వరితగతిన వేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ప్రధానమైనటువంటి అండర్ గ్రౌండ్ విద్యుత్ తీగలు అండర్ గ్రౌండ్కి వెళ్ళబోతా ఉన్నాయి. సుమారు 1000 కోట్ల పైన ఖర్చు పెడుతూ విశాఖ నగరం అంతా కూడా ఈ 33 ఏదైతే కేవీ ఉందో 33 kV 11 kV 2 విద్యుత్ తీగలు కూడా భూగర్భంలోకి వెళ్ళబోతున్నాయి. గతంలో స్మార్ట్ సిటీ పేరిట బీచ్ రోడ్ ప్రాంతం అంతా అప్ టు సాగర్నగర్ వరకు కూడా ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ వెళ్ళిన మాట మీ అందరికీ తెలుసు. అదే క్రమంలో విశాఖ నగరం అంతా కూడా మాకు చాలా వరకు చాలా ప్రాంతాల్లో ఈరోజు కొండవాళ్ళ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే విశాఖలో మా పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, ఇవన్నీ కూడా సుమారు 50 కిలోమీటర్ల పైన ఉండే 33 kV కావచ్చు, సుమారు 200 కిలోమీటర్లు ఉండేటువంటి 11 kV కావచ్చు, అవన్నీ కూడా భూమిలోకి వెళ్ళబోతున్నాయి. మాకు సహజంగానే కొండవాళ్ళ ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ విద్యుత్ తీగలు తర్వాత ఇల్లు నిర్మాణం దగ్గరగా ఇల్లు ఉండడం, తరచూ ప్రమాదాలు జరగటం, గట్టి గాలులు వచ్చినప్పుడు హుదూద్ లాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు అక్కడే 2 తీగలు కలుసుకుంటే మంటలు రావటం, కొంచెం భయానకమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి ఈ ప్రజానికం ఉండేటువంటి ప్రాంతంలో ఆ తీగలన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోతున్నాయి అనగానే ఒకవైపు విద్యుత్ రంగంలో సంస్కరణలు, మనకు నాణ్యమైన విద్యుత్ రావడం ఎంత ముఖ్యమో ప్రజలకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. ఈరోజు ఈ కరెంటు తీగలన్నీ కూడా భూమిలోకి వెళ్తాయంటే. కనెక్ట్ ఏపీ ఎక్స్పో 2025 సెమినార్ ఆదివారం ముగిసింది. 3 రోజుల పాటు గాదిరాజు ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ ఎక్స్పోలో కేబుల్ టీవీ, ఇంటర్నెట్, వివిధ సాంకేతిక టెక్నాలజీ సంబంధిత పరికరాలను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. అంతర్జాతీయ స్థాయి నాణ్యత కలిగిన పరికరాలు ఒకే వేదికలో దొరకడం, మల్టీ సిగ్నల్ ఆపరేటర్స్, లోకల్ కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ఆపరేటర్స్తో పాటు ఆధునిక టెక్నాలజీతో తయారయ్యే డ్రోన్లు కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఎక్స్పోలో పాల్గొని కొనుగోలు చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఎక్స్పోలో డ్రోన్, సీసీ కెమెరా, ఓటీటీ, ఇతర అంశాలపై 3 రోజుల పాటు నిర్వహించిన సెమినార్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో ముఖ్యంగా వి డిజిటల్ సంస్థ రూపొందించిన వి ప్లే ఓటీటీ యాప్ కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఆపరేటర్స్ను మరింత ఆకర్షించింది. ఒక్క యాప్తో ఓటీటీ ప్రపంచాన్ని వి ప్లే మన మొబైల్ ద్వారా ప్లే అవుతుందని, టీవీలో కనెక్ట్ అయ్యే విధంగా వి డిజిటల్ సంస్థ రూపొందించడంతో కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎక్స్పో నిర్వాహకులు బండారు కృష్ణమూర్తి మాట్లాడుతూ 3 రోజుల ఎక్స్పో వివరాలు వెల్లడించారు.
కనెక్ట్ ఏపీ ఎక్స్పో 2025 వైజాగ్ గాదిరాజ్ ప్యాలెస్లో ఈరోజు 3వ రోజు చివరి రోజు ఎక్స్పో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉంది. ముందుగానే మనం అందరికీ తెలియజేసిన విధంగానే కేబుల్, ఓటీటీ రంగం, ఐపీటీవీ, ఇంటర్నెట్, అలాగే మనకి డ్రోన్స్, సీసీటీవీ కెమెరా రంగాల్లో కొత్త టెక్నాలజీస్ అన్నిటిని కూడా ఈ రంగాల్లో ఉన్నటువంటి ఆపరేటర్ మిత్రులందరూ కూడా గత 2 రోజుల నుంచి కూడా వేలాది మందిగా తరలివచ్చి ఇక్కడ కొత్తగా నేర్చుకోవాల్సిన అంశాలన్నీ కూడా నేర్చుకున్నారు. నూతన ఎక్విప్మెంట్లన్నింటినీ కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ స్టాల్స్లో ఎగ్జిబిటర్స్ ఇచ్చే ఆఫర్స్ అన్నీ కూడా వాళ్ళు అందిపుచ్చుకున్నారు. ఆపరేటర్లు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు, టెక్నికల్ సెమినార్స్ కూడా భవిష్యత్తులో ఈ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ ఉన్నతికి దోహదం చేస్తాయని మేము బలంగా ఆశిస్తున్నాము. సో ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా వెనకుండి ముందుండి మాకు సపోర్ట్ చేసిన సహచార మిత్రులందరికీ, మీడియా రంగం వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేబుల్ సోదరులకి అందరికీ నా నమస్కారం. మన వైజాగ్ గాదిరాజ్ ప్యాలెస్లో నిర్వహిస్తున్న ఎక్స్పోకి ఇప్పుడు వచ్చాను నేను. ఇక్కడ అన్ని విధాలుగా కేబుల్ సంబంధించిన స్టాల్స్ అన్నీ పట్టడం జరిగింది. ఈ అన్ని స్టాల్స్లో చూస్తే మన మార్కెట్ మీద కన్నా ఇక్కడ రేట్లన్నీ చాలా తక్కువగా, అన్ని క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. కేబుల్ ఆపరేటర్ మిత్రులందరికీ వచ్చి ఒకసారి ఇక్కడ విజిట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ధన్యవాదాలు. దళిత, గిరిజన మహిళలు ఇచ్చిన వేధింపుల ఫిర్యాదుపై చర్యలు తీసుకొని 4th టౌన్ పోలీస్ స్టేషన్ సీఐపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నగరంలో కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు వై రాజు మాట్లాడుతూ దొండపర్తిలోని మిరాజ్ సినిమా హాల్లో గిరిజన, దళిత మహిళలు ఎక్కువగా పనిచేస్తున్నారని చెప్పారు. వారికి మేనేజర్గా ఉన్న జ్యోతి అనే మహిళ వారి పట్ల వివక్షత ప్రదర్శించి కులం పేరుతో దూషించారని ఆరోపించారు. ఈ విషయమై గిరిజన, దళిత మహిళలు 4th టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. సీఐ ఆ కేసుపై చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తూ కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని వై రాజు ఆరోపించారు. బాధితులు పలుమార్లు సీఐని కలిసిన ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు. తక్షణమే ఆ సీఐపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో దొండపర్తి ప్రాంతంలో మిరాజ్ సినిమాస్ అనేసి పెద్ద పేరున్న సంస్థ. అందులో గిరిజనులు, హరిజన్ మహిళలు ఎక్కువ మంది, బీసీ మహిళలు ఎక్కువ మంది అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ డ్యూటీ మేనేజర్గా ఉన్న జ్యోతి అనే అమ్మాయి వీళ్ళని తరచూ వివక్షకు గురి చేయడం, వేధింపులకు గురి చేయడం అనేది జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా కేక్ కట్ చేసి ఒక మహిళ తీసుకెళ్ళి మేనేజర్కి తినండి అని చెప్తే ఆవిడ నానా బూతులు తిట్టి, మీరు అంటరాని వాళ్ళు మీ చేత్తో మేము తినడం ఏంటి, మీకు ఎంత ధైర్యం ఉంటే నాకు పెడతారు. సకాలంలో వర్షాలు కురవాలని, పాడి పంటలతో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో ఆదివారం వరద పాయసం ఉత్సవం జరిగింది. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా అప్పన్న ఆలయానికి ఉత్తర భాగంలో ఉన్న గుట్టపై కొలువై ఉన్న వైకుంఠ నారాయణుడికి వరద పాయసం పోయడం అనాదిగా వస్తున్న ఆచారం ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఇందులో భాగంగా నేడు సాంప్రదాయం ప్రకారం ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ వారి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, అర్చక స్వాములు ఉదయం 8 గంటల నుంచి విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, పంచకలశ స్వప్న పూర్వక అభిషేకం, విరాట పర్వం పారాయణం, వరుణ మంత్ర జపం అనంతరం పాయస నివేదన, తదుపరి వరద పాయసం వైకుంఠవాసని వద్ద గల బండపై పోయట అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి, వారి దంపతులు, సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముద్దులాడే చిన్నారులంతా తమ నాట్యాలతో ఆహుతులందరినీ మైమర్పింపచేశారు. కుర్చీలలో ఆసీనులైన వారంతా చిన్నారుల నాట్యానికి మంత్రముగ్ధులయ్యారు. వివిధ దేవతామూర్తులకు సంబంధించిన పాటలకు చిన్నారులు నాట్య రూపంలో ప్రదర్శించి అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు. సాయి సురేఖ మ్యూజికల్ అండ్ డాన్స్ అకాడమీ 12వ వార్షికోత్సవంలో భాగంగా మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో శనివారం సాయంత్రం నిర్వహించిన నాట్య పుష్కరాలు కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు అతిథులు సైతం ఆద్యంతం కట్టిపడేశాయి. తొలుత భరతకళ గ్రామ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వసంత్ కిరణ్ రాయసం, వాడా ఫౌండర్ కన్నం వెంకట రమణారావు, ఇతర అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ నగర అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో నాట్య కళలకు విశేష ఆదరణ ఉందన్నారు. చిన్నారులు నిర్వహించిన నృత్యాలు మైమర్పింపచేశాయని, చిన్నారులను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన సాయి సురేఖ మ్యూజిక్ అండ్ అకాడమీకి అభినందనలు తెలియజేశారు. మా ఇన్స్టిట్యూట్ 2013లో కూచిపూడి శిక్షణా తరగతులు స్టార్ట్ చేశాము. కేవలం 2 మంది పిల్లలు మాత్రంతోనే స్టార్ట్ చేశాము. ఈరోజు మా దగ్గర 250 మంది పిల్లలు ఉన్నారు. ఈ 10 ఏళ్లలో 1500 మంది పిల్లలు బయటికి శిక్షణ తీసుకొని వెళ్ళారు. వాళ్ళు సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మా నృత్యాభ్యాసం అంతా కూడా 10 సంవత్సరాలు డాక్టర్ అరుణ్ సాయి కుమార్ గారు, డాక్టర్ వసంత్ కిరణ్ గారి దగ్గర మేము శిక్షణ తీసుకోవడం జరిగింది. డిప్లొమా చేయడం జరిగింది. ఇందులో ఎంఏ చేస్తున్నాము. నటవాంగంలో డిప్లొమా చేయడం జరిగింది. 2 అక్క చెల్లెలు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా 2 సంవత్సరాలు అయింది. 3 బ్రాంచులు స్టార్ట్ చేశాము. ఈ 10 ఏళ్ళు 12 ఏళ్ళు అంటే మా శిక్షణా తరగతులు స్టార్ట్ చేసి మా ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 12 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా నాట్య పుష్కరాలు అనే ట్యాగ్ లైన్తో మీ అందరి ముందుకు వచ్చాము. ఎందుకంటే ఒక పుష్కరం కంప్లీట్ చేయడం అంటే అది ఆసామాషి కాదు. ఎంతో గురువుల సహకారం కానీ, ఎంతో పేరెంట్స్ సహకారం కానీ, ఎంతోమంది తల్లిదండ్రుల సహకారం కానీ ఉంటే కానీ మేము ఎత్తుకురాము. ఇందులో మా తల్లిదండ్రుల సహకారం ఉంది, తల్లిదండ్రుల తర్వాత భర్త సహకారం ఉంది. వాళ్ళ సహకారంతో ఇంతవరకు రావడం జరిగింది. 12 సంవత్సరాల్లో ఏ రోజు మేము యాన్యువల్ డే చేయలేదు. ఈరోజు ఎందుకు చేయాలనుకున్నాం అంటే ఒక పుష్కరం కంప్లీట్ చేసుకున్నాము, అందరికీ తెలియచేయాలి, పేరెంట్స్ అందరికీ మేము ఒక నాట్య పుష్కరం అనేది ఇవ్వాలి అని చెప్పేసి మేము నాట్య పుష్కరాలు కండక్ట్ చేయడం జరిగింది. మన జల వనరులను మనమే కాపాడుకోవాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కొట్టాం ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో జల వనరుల పరిరక్షణ కోసం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. జల వనరులను సద్వినియోగం చేసుకోవాలని, పక్కనే ఉన్న నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు పడేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. శీతోష్ణ తిథి వేడెక్కకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఔషధ, పండ్ల జాతి, పక్షుల గూళ్లు పెట్టుకునే మొక్కలు నాటి పెంచాలని వివరించారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రధాన ఉపాధ్యాయులు పి విజయరామ్ కుమార్, బయాలజీ టీచర్ పి స్వప్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరులను కాపాడుకోవాలని కోరారు. హితంగా జీవించాలి. ప్రతి విద్యార్థి కూడా ప్రతి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా మన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక సెకండ్కి 400 పార్ట్స్ పర్ మిలియన్ చొప్పున కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. దీనివల్ల మొత్తం శీతోష్ణ స్థితి వేడెక్కిపోతుంది. ఇది భవిష్యత్తు తరాలు జీవించడానికి చాలా కష్టంగా ఉంది. నిన్న మనం చూస్తే CO2 లెవెల్స్ 420 ఉన్నాయి. ఇది ఇంకా పెరిగితే ఇంకా చాలా ప్రమాదం అని చెప్పి మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదైతే 250 పార్ట్స్ పర్ మిలియన్ ఉందో అక్కడ తగ్గించాలి అనే దాని మీద చాలా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ CO2ను తగ్గించాలి, మొక్కలు నాటాలి, పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలి, ప్రకృతి వనరులను కాపాడాలి, జలవనరులను రక్షించాలి అని చెప్పి మనం క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రధానంగా గ్రీన్ క్లైమేట్ టీం ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తాం. మోడీ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిలిపిచేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ జేఏసీ చైర్మన్ సిహెచ్ నరసింగరావు, డి ఆదినారాయణ డిమాండ్ చేశారు. నగరంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తూ దాని అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్ను తిరిగి ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు కాస్టివ్ మైన్స్ కేటాయిస్తే లాభాల బాటలో పరుగులు పెట్టడం ఖాయమని జేఏసీ నేతలు నరసింగరావు, ఆదినారాయణలు తెలిపారు. ప్రస్తుతం ప్లాంట్లో ఉన్న పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని కేంద్రాన్ని హెచ్చరించారు. విశాఖ స్టీల్ 3వ బ్లాస్ట్ ఫర్నేస్ నన్ను ప్రారంభించారు. దీన్ని అభినందిస్తున్నాం. అయితే 40 మాసాలు అంతకుముందు బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఒక్కదాన్నే మూసారు. అలాగే బ్లాస్ట్ ఫర్నేస్ 1 కూడా మూసారు. ఇది మాటికి మూసేటటువంటి ప్రక్రియ కాదు. అయినా గత 2021 స్ట్రాటజిక్ సేల్ చేసిన తర్వాత నుంచి ఈ రకంగా నిలుపుదల చేయడం అనేటువంటి దాన్ని మేము
తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా ప్రారంభించారు కాబట్టి సంతోషం. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి మరో ముఖ్యమైన పని ఏమంటే మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి విభాగాల్ని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏర్పడిందని కౌన్సిల్ వ్యవస్థాపకులు మంత్రి శ్యాంప్రసాద్ తెలిపారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌన్సిల్ ఏర్పడిన నాటి నుండి ఎన్నో సమస్యలను పరిష్కరించగలగామని చెప్పారు. ఎవరికైనా అన్యాయం జరిగితే వారి పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఇలా ఎన్నో పోరాటాల ద్వారా ఎందరికో అండగా నిలిచిన వారికి న్యాయం చేశామని శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రావు, కౌన్సిల్ ప్రతినిధులు సూర్య శ్రీనివాసరావు, వైకుంఠరావు, ఎస్వి రమణ, మల్లేశ్వరరావు, న్యాయవాది లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. I was joined as a defender on 2021 year and continuously I am doing my best as a defender in human rights, and my guru of human rights సెక్రటరీ శ్యాంప్రసాద్ గారండి. ఆయన ద్వారా ఇప్పటికీ ఈ 4 సంవత్సరాల్లో ఒక 9 నుండి 10 కేసుల వరకు నేను దాన్ని రక్షించగలిగానండి. అందులో ఎక్కువగా ఫ్యామిలీ మ్యాటర్స్ని, ల్యాండ్ ఇష్యూస్ని అతని పరిధిలో తెలియపరుస్తూ బీసీ కులాల్లో ఇప్పటివరకు రాజకీయ ప్రాధాన్యత లేని కులాలను చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ బీసీ కులాల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో పార్టీలకు అతీతంగా బీసీ కులాల తృతీయ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘం నాయకులు రేవు రత్నకుమారి, పావులూరు హనుమంతరావు, నాగిడి సాంబశివరావులు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప చట్టసభల్లో మాత్రం ప్రాధాన్యత కల్పించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక శాతంలో ఉన్న బీసీలను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రమంతా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని అందరూ ఏకమై తమ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలపై ఉందని అన్నారు. ఇప్పటికే గుంటూరు, విజయవాడలో సమావేశాలు ఏర్పాటు చేశామని, అందులో భాగంగా విశాఖలో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించి చట్టసభల్లో స్థానం కల్పించాలని కోరారు. లేని పక్షంలో తమ హక్కుల సాధనకే పోరాటాలు చేస్తామని అన్ని పార్టీలకు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పిన్నింటి ఆదిమూర్తి యాదవ్, బీసీ రమణ, వాసుపల్లి జానకిరాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో సుమారుగా 21 బీసీ కులాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదే బీసీ వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ బీసీ కులాలతోటి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇంతకుముందే విజయవాడ, గుంటూరు అయిపోయిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ రోజున ఈ సమావేశానికి ఏర్పడ్డ బీసీ కులాలందరి యొక్క ఉవాచ, ఆలోచన, ఆకాంక్ష ఏమిటి అంటే 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో నేటికి చట్టసభలో స్థానం లేని బీసీ కులాలకు చట్టసభలో స్థానం కల్పించడం కోసం, చట్టసభలో స్థానం పొందేదానికోసం ఆ యొక్క చట్టసభలో స్థానం లేని బీసీ కులాలన్నింటినీ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉవ్వెత్తున ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించబోతా ఉన్నాం. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ కేంద్ర, రాష్ట్ర మంత్రుల నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. టీడీపీ శ్రేణులు 2029 ఎన్నికల లక్ష్యంతో ప్రజాసేవకు అంకితం కావాలని చంద్రబాబు పిలుపు. టర్నల్ చౌట్రీలో ఘనంగా జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామివారి రథోత్సవ వేడుకలు. 2వ రోజు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. కళాభారతి ఆడిటోరియంలో అత్యంత ఘనంగా జరిగిన సాయి సురేఖ మ్యూజికల్ అకాడమీ 12వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులను అభినందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. గాదిరాజు ప్యాలెస్లో ఘనంగా ముగిసిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో డిజిటల్ టెక్ సెమినార్. ఎక్స్పోని విజయవంతం చేసిన కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఆపరేటర్లు, ఇతరులందరికీ ధన్యవాదాలు తెలిపిన నిర్వాహకుడు బండారు కృష్ణమూర్తి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.